వెల్కమ్ టు వామిక మ్యాథ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు వామిక మ్యాథమెటిక్స్. సో ప్రస్తుతం జరుగుతున్న గ్రూప్ 4, గ్రూప్ 3 పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్లలో కామన్ సిలబస్ అయినటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని కంప్లీట్గా ఫ్రీగా అప్లోడ్ చేయడం కోసం వామిక మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పటివరకు 12 డిఫరెంట్ టాపిక్స్ అండి అర్థమెటిక్స్ నుంచి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాము. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. సో టుడే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఈ టాపిక్ నుంచి మనకి 5 మార్కుల వరకు అడిగే అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ మొత్తంగా మనకి 4 మోడల్స్ ఉంటాయి. ఈ 4 మోడల్స్లో ఏదో ఒక మోడల్ పైన డైరెక్ట్గా 5 మార్కుల వరకు అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మనం జాగ్రత్తగా చూడడం ద్వారా 5 మార్కుల వరకు డైరెక్ట్గా గెయిన్ చేయడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ వీడియో సార్, కంప్లీట్గా ఎండింగ్ వరకు వాచ్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో టుడే టాపిక్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇక్కడ మీకు ముందుగా చెప్పినట్టుగా 5 మార్కుల వరకే అడుగుతాడు. సో మొత్తం 4 మోడల్స్ ఉంటాయండి, 4 మోడల్స్ ఉంటాయి. సో అందులో మొదటిది టేబులర్ ఫామ్ అండి, మొదటిది టేబులర్ ఫామ్. సో ఈరోజు క్లాస్లో మనం ఈ టేబులర్ ఫామ్ పైన కంప్లీట్ క్వశ్చన్స్ని డీల్ చేస్తాం. అండ్ రెండవది పై చార్ట్ అండి. సో పై చార్ట్. సో పై చార్ట్ అనగానే మనకి ఒక సర్కిల్ అంటే వృత్తం లెక్క ఉండి అందులో డీవియేషన్స్ అంటే పార్టీషన్స్గా డివైడ్ చేస్తూ వాటిపైన క్వశ్చన్స్ అడుగుతాడు. సో పై చార్ట్స్. అండ్ మూడవది వచ్చేసి లైన్ గ్రాఫ్స్ అండి. సో లైన్ గ్రాఫ్స్. సో ఈ లైన్ గ్రాఫ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయండి, ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా బార్ గ్రాఫ్స్ అని చెప్పి అంటాము. సో బార్ గ్రాఫ్స్ అని ఉంటాయి. సో మొత్తం ఈ 4 రకాల డిఫరెంట్ మోడల్స్ పైన ఏదో ఒక దానిపైన క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. 5 మార్కుల వరకు అడుగుతారండి. సో ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క మోడల్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం, అందులో అడిగే ప్రతి మోడల్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ 5 మార్కుల సిలబస్ మనకి ఏదైతే ఉందో అందులో అడిగే క్వశ్చన్స్కి కొత్తగా వేరే టాపిక్స్ ఏవి నేర్చుకొని అవసరం లేదు. మనకి ఇంతవరకు వచ్చినటువంటి అర్థమెటిక్ కాన్సెప్ట్స్ అయినటువంటి ఒకటి యావరేజ్ కాన్సెప్ట్ అంటే సగటు, అదేవిధంగా పర్సంటేజ్ కాన్సెప్ట్ అంటే శాతాలు, రేషియో ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతం. సో ఇటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిపైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇవి మనకు ఆల్రెడీ వచ్చు, కాకపోతే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ క్వశ్చన్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ మోడల్స్ ఎలా ఉన్నవి అనే విషయాలు తెలుసుకుంటూ స్పీడ్గా ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ వీడియోస్ అనేటివి డిజైన్ చేయడం జరిగింది. సో మరి ఈ క్లాస్లో మొదటి ప్రశ్న ఎక్కడండి, టేబులర్ ఫామ్. మొత్తం క్లాస్ మొత్తం దేనిపైన ఉంటుంది, టేబులర్ ఫామ్ పైన ఉంటుంది. సో ఈ టేబులర్ ఫామ్లో మొదటి ప్రశ్న. అండ్ ఇక్కడ మీకు చెప్పినట్టుగా 4 మోడల్స్కి కూడా డైరెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి క్వశ్చన్లో కూడా డైరెక్షన్ ఇస్తాడు. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి, స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ది గివెన్ క్వశ్చన్స్. Classification of 100 students based on the marks obtained by them in physics and chemistry in an examination. సో ఫ్రెండ్స్, ప్రతి క్వశ్చన్లో డైరెక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక 10 సెకండ్ల టైం పోతే పోయింది, కానీ డైరెక్షన్స్ ఖచ్చితంగా చదవండి. సో ఈ డైరెక్షన్స్లో కీ పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ అండి, 100 స్టూడెంట్స్కి సంబంధించిన డేటా ఇక్కడ ఇచ్చాడు. సో ఫిజిక్స్ కెమిస్ట్రీలో వాళ్ళకి వచ్చిన మార్కుల పైన ఒక టేబులర్ డేటా ఇచ్చాడు. సో ఈ కాన్సెప్ట్లో ముందుగా ఇచ్చిన డేటాని అనాలిసిస్ చేసుకోవాలి, అంటే అర్థం చేసుకోవాలి. సో మొత్తం చూడండి, ఇక్కడ మనకి ఫిజిక్స్ అనే సబ్జెక్టు, కెమిస్ట్రీ అనే సబ్జెక్టు, యావరేజ్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవుట్ ఆఫ్ 50 మార్క్స్ అన్నాడండి. సో మొత్తం మార్కులు ఎంతండి, 100 మార్కులు కాదు, 50 మార్కులు మాత్రమే. సో 50 మార్కులకు జరిగిన ఎగ్జామ్లో ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం 40 అండ్ అబోవ్ 9 మెంబర్స్కి వచ్చాయి, 30 అండ్ అబోవ్ 32 మెంబర్స్కి వచ్చాయి. సో ఈ 32లో ఇంక్లూడింగ్ 9 అనేది ఉంటుంది, గమనించండి. ఎందుకంటే 30 అండ్ అబోవ్లో మనకి 42 కూడా ఉంటుంది, 32 కూడా ఉంటుంది, 49 కూడా ఉంటుంది. మార్క్స్ అండి ఇవన్నీ కూడా. ఇవి ఇక్కడ కవర్ అవుతాయి, ఇక్కడ కవర్ అవుతాయి. అంటే ఈ 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ 32 మెంబర్స్. ఈ 32 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ 80 మెంబర్స్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మొత్తం సెట్ అనేది ఈ 100 మంది లోపు 0 అండ్ ఎబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళలో ఉండడం జరిగింది. సో 4 క్లాసిఫికేషన్స్ ఇచ్చాడు, 40 అండ్ అబోవ్, 30 అండ్ అబోవ్, 20 అండ్ అబోవ్, 10 అండ్ అబోవ్, 0 అండ్ అబోవ్. ఇలా ఇచ్చిన డేటాని ఫస్ట్ క్లియర్గా మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు వాటిపైన అడిగే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆన్సర్ చేయొచ్చండి. సో క్వశ్చన్ మీకు లెఫ్ట్ సైడ్లో చూపించాను. ఏమంటున్నాడు, ఫస్ట్ క్వశ్చన్,
what is the difference between the number of students passed with 30 as cutoff marks in chemistry and those passed with 30 as cutoff marks in aggregate? కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్లో 30 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు మరియు అగ్రిగేట్లో 30 మరియు అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు మధ్య తేడా ఎంత అని అడుగుతున్నాడండి. సో ఫస్ట్ కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ తీసుకోండి. కెమిస్ట్రీలో 30 యాజ్ కట్ ఆఫ్. సో కెమిస్ట్రీలో 30 యాజ్ కట్ ఆఫ్ ఎంత అంటే మార్కులు 21 అని చెప్పి తీసుకోవచ్చు ఇక్కడ మనం. సో 21 స్టూడెంట్స్కి 30 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చినాయి. అండ్ అగ్రిగేట్ కూడా 30 ఉండాలండి. అగ్రిగేట్ కూడా 30 ఉండాలి. సో అగ్రిగేట్ 30 ఎంతమంది అండి? రెండింటిని కలిపినప్పుడు వచ్చేది మనం అగ్రిగేట్ అంటాం. సో ఇది 27గా ఇచ్చాడు. 27 మైనస్ 21. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ అని ఇచ్చాడు కాబట్టి ముందు పెద్ద వాల్యూ తీసుకుంటే చాలండి. ఇక్కడ మనం 21 మైనస్ 27 చేసామనుకోండి మైనస్లో వస్తుంది. అలా చేయకూడదు. డిఫరెన్స్ అని ఎప్పుడైతే ఇస్తాడో సో పెద్ద వాల్యూ మైనస్ చిన్న వాల్యూ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి 6 అనే నంబర్ ఆన్సర్ అండి. మీరు గమనించారండి క్వశ్చన్ ఆన్సర్ ఎంత సింపుల్గా ఉందో. జస్ట్ 2 నెంబర్స్ మధ్య తేడా ఎంత అని మాత్రమే అడిగాడు. అఫ్కోర్స్ ఎగ్జామ్లో ఇంత చిన్న క్వశ్చన్స్ అడగచ్చా అంటే కొద్ది వరకు మాత్రమే ఛాన్స్ ఉందండి. సో ఎక్కువ శాతం క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో అడిషన్ చేయడం, యావరేజ్ చేయడం ఎక్కువ ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్ చూడండి మీరు, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ఈజీగా ఉంటుంది. డిఫికల్టీ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ని చదవడానికి ఇష్టపడరు విద్యార్థులు. క్వశ్చన్ని చదవడానికి ఇష్టపడరు. ఫస్ట్ ఈ మోడల్ని చూడండి, చాలా ఈజీగా క్వశ్చన్స్ అనేటివి అడగడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఒకటే టేబుల్ పైన 4 లేదా 5 మార్కులు డైరెక్ట్గా అడుగుతాను చెప్పడంగా సో ఈ విధంగా ఇస్తాడండి. సెకండ్ క్వశ్చన్ ఆన్ ది సేమ్ డేటా. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు? ఇఫ్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ ఫిజిక్స్ ఆర్ రిక్వైర్డ్ టు పర్చూస్ హయ్యర్ స్టడీస్ ఇన్ ఫిజిక్స్, హౌ మెనీ స్టూడెంట్స్ విల్ బీ ఎలిజిబుల్ టు పర్చూస్ ద హయ్యర్ స్టడీస్ ఇన్ ఫిజిక్స్? ఫిజిక్స్లో కనుక 60% మార్కులు మనకి హయ్యర్ స్టడీస్ వెళ్ళడానికి అవకాశం అయితే ఎంతమందికి ఛాన్స్ ఉంది అని అడుగుతున్నానండి. సో ఇక్కడ 60% అనేది కావాలి. సో ఎక్కడండి? ఫిజిక్స్లో 60%. సో ఫిజిక్స్లో 60% అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళు మనకు కావాలి. మరి పర్సంటేజ్లో ఇచ్చాడు. సో మొత్తం మార్క్స్ ఎంత ఇచ్చాడండి? 50 మార్కులను ఇచ్చాడు. సో ఈ 50 మార్కుల్లో 60% వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 60% ఆఫ్ 50 15 కనుక్కోండి. సో 60% ఆఫ్ 50 ఎంత అండి? 30 అనేది మనకు వస్తుంది. సో ఏ విధంగా వస్తుందండి? మనం పర్సంటేజ్ క్లాస్ విన్నాం కదా. 60% అంటే 60/100 ఇంటూ 50గా తీసుకుంటాం. సో 51 52 2 1 2 30. సో మనకి ఎంత వచ్చిందండి? ఇక్కడ 30 మార్క్స్ వచ్చాయండి. సో 60% అంటే ఇక్కడ 30 మార్క్స్ వచ్చాయండి. 30 అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. సో మనకి 30 అండ్ అబోవ్ ఫిజిక్స్లో ఎంతమందికి వచ్చాయండి? క్లియర్గా 32 మెంబర్స్కి వచ్చాయండి. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత అండి? ఆప్షన్ బి 32 అనేది రైట్ ఆన్సర్. చాలా సింపుల్గా ఉంటుందండి. ఒకటి డైరెక్ట్గా డిఫరెన్స్ అడిగాడు, ఒకటి పర్సంటేజ్ పైన క్వశ్చన్ అడిగాడు. డిఫరెన్స్, పర్సంటేజ్ రెండు డిఫరెంట్ టాపిక్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. The percentage of number of students getting at least 60% of marks in chemistry over those getting at least 40% aggregate is approximately ఎంత అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ రెండిటి మధ్య పర్సంటేజ్ ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. సో పర్సంటేజ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ గెట్టింగ్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ. ఇంతకుముందుకే చేసాం మనం. 60% ఆఫ్ మార్క్స్ ఎంతండి? 60% ఆఫ్ మార్క్స్ అంటే ఎంతండి? టోటల్ మార్క్స్ 50 కదా. 60% ఆఫ్ 50 ఎంత వచ్చింది? ఇంత ముందుకు 30 అనేది వచ్చింది. సో 30 మార్క్స్ ఎవరైతే వచ్చాయో ఎందులో అండి? కెమిస్ట్రీలో. సో కెమిస్ట్రీలో 30 అండ్ అబోవ్ మార్క్స్ ఎవరికండి? 21 మెంబర్స్కి వచ్చాయి. దీనికును ఇంకోటి ఏమంటున్నాడు? దోస్ హూ గెట్టింగ్ అట్లీస్ట్ 40% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్. అగ్రిగేట్లో 40% కావాలి. సో 40% ఆఫ్ ఎందులో అంటే అగ్రిగేట్ అంటే మనకి టోటల్ మార్క్స్ ఎంత అంటే 50 కదా. సో 40% ఆఫ్ 50 ఎంత అండి? 20. 40 ఇంటూ 5 200/10 విచ్ ఈస్ 20. సో 20 మార్క్స్ అండ్ అబోవ్ ఎంతమందికి వచ్చాయండి? అగ్రిగేట్లో 73 మెంబర్స్కి వచ్చాయి. ఇప్పుడు ఈ 21 అనే నెంబర్ 73 అనే నెంబర్లో ఎంత పర్సెంట్, అది అప్రాక్సిమేట్గా ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడండి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? 21 అనేది 73లో ఎంత శాతము అంటే ఇంటూ 100గా తీసుకుంటాం. ఇది క్యాల్కులేట్ చేయాలి. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకోమని చెప్పాడు కాబట్టి ఇక్కడ మనకి 21 ఇంటూ 100 2100/73గా మనం తీసుకుంటాం. సో 73 3 చేసామనుకోండి 21
6 అంటే 216 వస్తుంది. 73 ఇంటూ 3 చేస్తే 216 వస్తుంది. కానీ ఇక్కడ 210 ఉంది. అంటే మనం ఏం చేయాలి, 73 ఇంటూ 2 చేయాలి, విచ్ ఈజ్ 146 అండి, విచ్ ఈజ్ 146. 146 లెస్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకి 64 ప్లస్ 10 అంటే 74, సారీ ఇక్కడ 54 + 1 64 వస్తుంది. 64 పక్కన 0 ఉందండి, 640 అవుతుంది. 73 టేబుల్లో ఎక్కడ పోతుందో చూడాలి. 73 9s ఎంత అండి, 9 × 3 63, 9 × 7 63 + 6 63 + 6 ఎంత వస్తుందండి, 69. సో ఇక్కడ మనకి క్రాస్ అయిపోతున్నాము. సో ఇక్కడ మనకి 28 తీసుకుందాం. 73 8s క్యాలిక్యులేట్ చేయండి. 73 8s, 8 3s 24, 8 7s 56 + 2 58. సో 58 అండి. సో ఇక్కడ మనకి 28 పాయింట్ సంథింగ్ అట్లా వస్తుంది. మనకు వచ్చిన నెంబర్ ఎంత అంటే అప్రాక్సిమేట్లో తీసుకోమన్నాడు. సో 28 అండ్ అబోవ్, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 29% అని చెప్పి చేస్తాం. సో చాలా సందర్భాల్లో ఇంత పెద్దగా అవసరం లేదండి, డైరెక్ట్గా మనం ఇక్కడ కింద 70 కనుక తీసుకుంటే 30% వస్తుంది. చూడండి ఇక్కడ 21/70 విచ్ ఈజ్ మనకి ఎంత వస్తుంది, 30% అట్లా వస్తుంది. 30% అంటే ఇక్కడ పెంచాం కాబట్టి ఇక్కడ తగ్గించాలి, అంటే 29 తీసుకుంటే చాలు అని చెప్పి చేస్తారండి. ఇప్పుడు నేను చేసిన ఈ వర్క్ ఏదైతే ఉందో ఇది మొత్తం మనం చేయకుండా సరేనండి, ఫాస్ట్గా చేయొచ్చు. ఎప్పుడండి, దాదాపుగా, సుమారుగా అనే పదం తను వాడితే. నెక్స్ట్ క్వశ్చన్ సార్, the number of students scoring less than 40% marks in aggregate. 40% మార్కుల కంటే తక్కువగా వచ్చిన విద్యార్థులు ఎంతమంది? 40% మార్కులు, సో 40% వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 40% ఆఫ్ 50, టోటల్ మార్క్స్ 50 కాబట్టి అంతే అంటే మనకి 20 మార్కుల కంటే తక్కువగా వచ్చిన విద్యార్థుల మంది ఎంతమంది అంటున్నాడు. సో తక్కువగా వచ్చింది మనకి క్వశ్చన్లో ఎక్కడ కూడా లేదు. 20 అండ్ ఎబో వచ్చిన వాళ్ళు 73 మంది, అంటే 20 ప్లస్ మార్కులు వచ్చిన వాళ్ళు 73. 20 కంటే తక్కువ, 20 మైనస్ వచ్చిన వాళ్ళు ఎంతమంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం ఎంతమంది అండి, 100 మెంబర్స్. సో ఈ 100 మెంబర్స్లో 73 మెంబర్స్కి 20 ప్లస్ వచ్చినాయి, అంటే 27 మెంబర్స్కి 20 మైనస్ మార్కులు వచ్చినట్టు. సో 27 మెంబర్స్ అండి, ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఈ ఫస్ట్ మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చాలా సింపుల్ టేబుల్ మీకు ఇచ్చానండి. ఇప్పుడు మనం 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాము. 4 క్వశ్చన్స్లో ఏది కూడా పెద్దగా ఇబ్బంది లేదు. చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేటివి ఈ రేంజ్లోనే ఉంటాయండి. అయితే ఇంకొంచెం లెవెల్ ఇంక్రీజ్ కనుక చేస్తే టేబుల్లో ఉండే కంటెంట్ మారుతుంది, ఎగ్జాంపుల్స్ మారుతాయి, కానీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో సమ్ చేయడం, యావరేజ్ చేయడం, పర్సంటేజ్ చేయడం, రేషియో చేయడం, ఇవి సేమ్గా రిపీట్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ అంటే ఇందులోనే నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దామండి. టేబులర్ ఫామ్లో స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఇట్. ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ కంపెనీ ఇన్ ల్యాక్స్ ఫర్ యానం ఓవర్ ద గివెన్ ఇయర్స్. ఈ క్రింద టేబుల్ని చదివి క్రింద అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఒక కంపెనీ యొక్క వివిధ ఖర్చులు లక్షలలో కింద ఇవ్వబడ్డాయి అని ఇచ్చాడండి. సో ఇక్కడ మనకి ఓవర్ ద ఇయర్స్ ఎంత అండి, 5 ఇయర్స్ ఇచ్చాడు. 1998 నుండి 2002 వరకు ఒక పర్టికులర్ కంపెనీకి సంబంధించి ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, అవి లక్షలల్లా ఎలా ఉన్నాయంటే సాలరీస్ రూపంలో ఇలా 288 లక్షలు, ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్కి 98 లక్షలు, బోనస్ రూపంలో 3 లక్షలు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ రూపంలో 23.4 lakhs అండ్ ట్యాక్స్ల రూపంలో 83 లక్షలు వాళ్ళు కేటాయించారండి. ఇది 98వ సంవత్సరంలో. ఇలా ఇచ్చిన డేటాని ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకోండి. దానికి ఒక 10 నుంచి 15 సెకండ్ల టైం వేస్ట్ అయినా కూడా ప్రాబ్లం లేదండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది క్లియర్గా ఇచ్చిన క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవడం. వన్స్ క్వశ్చన్ అర్థమైందండి, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ప్రశ్నలు చదవండి, నీట్గా ఆన్సర్ 1 by 1 చేయండి. సో ఫస్ట్ ప్రశ్న, వాట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ విచ్ ద కంపెనీ హ్యాడ్ టు పే డ్యూరింగ్ ద పీరియడ్. ఈ పీరియడ్ అంటే ఈ ఇచ్చిన సంవత్సరాలలో యావరేజ్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. యావరేజ్ అమౌంట్ దేనిపైన, ఇంట్రెస్ట్ పైన యావరేజ్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి యావరేజ్ అమౌంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ ఈక్వల్ టు మనకు తెలుసు కదండి, సమ్ బై నంబర్. సో నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని ఇచ్చాడు ఇక్కడ మనకి 5 అని ఇచ్చాడు. సో నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 5 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం
సమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఈ నెంబర్స్ అన్ని 1 by 1 పేపర్ పైన రాయకండి, డిజిట్ సమ్ చేయండి సరిపోతుంది. సో డిజిట్ సమ్ అంటే పొజిషన్ బట్టి యాడ్ చేయడం. సో పాయింట్ తర్వాత ఫస్ట్ పొజిషన్ ఇవన్నీ యాడ్ చేద్దాం. సో 4 + 5 9, 9 + 6 15, 15 + 4 19, 19 + 4 23. సో 2 క్యారీ. సో 2 + 3 5, 5 + 2 7, 8, 8 + 6 14, 14 + 9 23 అగైన్. సో 3 మనకి 2 క్యారీ అగైన్. సో 2 + 2 4, 4 + 3 7, 7 + 4 11, 11 + 3 14, 14 + 4 18, 183.3 అనేది వచ్చింది. ఇది మనకి సమ్ అండి. సో కావాల్సింది యావరేజ్ కాబట్టి సమ్ బై నంబర్ తీసుకుందాం. సో నంబర్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ 5గా ఇచ్చాడు. సో ఇది క్యాన్సిల్ చేయండి. సో 5 3s 5 3s ఎంత అంటే 15, 3 మిగులుతుంది 33, 5 6 30 పాయింట్ పెట్టేసుకోండి. మళ్ళీ 33 వచ్చిందండి. 5 6 30 అండ్ 3 ఉంది 30 అంటే 5 6 30, 36.66 అనేది వచ్చిందండి. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత అండి? 36.66 lakhs. ఇది యావరేజ్ అమౌంట్ అండి, గివెన్ పీరియడ్లో ఇంట్రెస్ట్ పైన పే చేసిన అమౌంట్. ఇప్పుడు ఈ ప్రశ్న చేయడానికి మనకి కావాల్సింది యావరేజ్ అనే కాన్సెప్ట్. అందులో ఉపయోగపడ్డది సమ్ చేయడం, అంటే ఈ సమ్ని స్పీడ్గా చేయాలి. ఈ టేబులర్ ఫామ్స్లో ఖచ్చితంగా మీరు చూడండి, కలపడం అంటే యాడ్ చేయడం అనేది స్పీడ్గా యాడ్ చేస్తే ప్రాబ్లమ్స్ అంటే ఈజీగా వస్తాయి. సో కన్ఫ్యూజ్ కాకుండా స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేస్తూ ఉండాలి. సెకండ్ క్వశ్చన్ అండి, ద టోటల్ అమౌంట్ ఆఫ్ బోనస్ పెయిడ్ బై ద కంపెనీ డ్యూరింగ్ ద గివెన్ పీరియడ్ అప్రాక్సిమేట్లీ వాట్ % ఆఫ్ ది టోటల్ అమౌంట్ సాలరీ పెయిడ్ బై ది డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఒక అమౌంట్ ఇంకో అమౌంట్లో ఎంత % అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ అడుగుతున్న అమౌంట్ ఏంటి? టోటల్ అమౌంట్ ఆన్ బోనస్. సో బోనస్ పైన టోటల్ అమౌంట్ అంటే ఈ టోటల్ అమౌంట్ మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఈ బోనస్ అనే అమౌంట్ దేనికి అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ది సాలరీస్, అంటే సాలరీస్లో ఎంత శాతం ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మీరు బోనస్లో వచ్చే టోటల్ కనుక్కోండి, బై సాలరీస్ వచ్చేలో టోటల్ కనుక్కోండి, ఇంటూ 100 చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. అది కూడా అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతున్నాడు, అంటే దాదాపుగా ఎంత అని అడిగాడండి. సో ప్రాబ్లం మీరు ఇప్పుడు స్పీడ్గా చేస్తే చాలు. సో ఇక్కడ మనకి కావాల్సింది ఫస్ట్ బోనస్లో వచ్చిన టోటల్. సో దానికోసం డిజిట్ సమ్ చేస్తాం. 0 + 2 2, 2 + 4 6, 6 + 8 14, 14 + 6 20 అంటే 2 క్యారీ. సో 2 + 5 7, 15, 21 30 అగైన్ 2 30 3 క్యారీ. సో ఇక్కడ మనకి 3 + 3 6 అండి, 6 + 2 8, 8 + 9, 8 + 9 17 అనేది వచ్చిందండి. సో మొత్తంగా మనకి ఎంత వచ్చిందండి? 17 అనేది వస్తుంది. అంతే కదండి, క్లియర్ కదా. ఇక్కడ మనకి బోనస్లో వచ్చింది, మనం వస్తే చూడండి 2 + 4 6, 6 + 8 14 20 2 క్యారీ. సో ఇక్కడ మనకి 15 + 6 21 30 3 క్యారీ, 3 + 3 6 అండి, 6 + 9 15 + 2 17 అనేది వచ్చింది. ఇది బోనస్ వచ్చిన టోటల్. మరి సాలరీస్లో వచ్చిన టోటల్ ఎంత? 8 + 2 10, 6 + 4 10 20. సో 20 అంటే 0 తీసుకుందాం, 2 క్యారీ రాద్దాం. సో 2 అంటే ఇక్కడ 8 కదండి, 8 + 2 10, 16, 16 + 5 21, 21లో 1 ఇక్కడ అగైన్ 2 క్యారీ. 2 + 2 4, 4 + 6 10, 10 + 7 17 అనేది వచ్చిందండి. సో 17/1710 ఇంటూ 100% కోసం. ఓకేనా. ఈ పాయింట్ తర్వాత 2 zeros మనకు అవసరం లేదు ఇంకా. సో ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ ఎప్పుడైతే అడుగుతున్నాడో ఇక్కడ 17 ఉందండి. సో దీన్ని మనం 1700గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి 17 1s 17 100s. సో 100 1s 100s అంటే మనకి 1 అనేది వస్తుందండి. సో 1%. సో అప్రాక్సిమేట్గా ఎంత శాతంగా తీసుకోవచ్చు ఇక్కడ మనం అంటే 1%గా తీసుకోవచ్చు. 1700లో 17 అనేది మనకి అప్రాక్సిమేట్ ఎంత వాల్యూ అండి? 1% వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు, ఇంకా డైరెక్ట్గా కూడా దాదాపుగా 1% విలువ అని చెప్పి చెప్పచ్చు. ఇక్కడ అడిషనల్ అనేటివి చాలా ఇంపార్టెంట్. తప్పుపోకుండా చేయగలిగితే చాలు, స్పీడ్గా క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఆల్ దిస్ ఐటమ్స్ 1998 వాజ్ వాట్ % ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ 2002. 1998లో టోటల్కి 2002లో టోటల్కి మధ్య పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు కూడా సేమ్ అండి, కాకపోతే ఇక్కడ మళ్ళీ అగైన్ అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు కాబట్టి ఇప్పుడు ఇలా చేయాలి. టోటల్ అనేది ఈ టోటల్ మొత్తాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా 2002కి సంబంధించిన టోటల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో డిజిట్ సమ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి పాయింట్ తర్వాత
ఫోర్ ఒకటే ఉందండి. సో ఫోర్ ఒకటే రాస్తాను ఇక్కడ నేను, ఓకేనా. సో పాయింట్ పెట్టేసుకుంటాను. ఇది 3గా కన్సిడర్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు చెప్పండి మిగతా వాల్యూస్ ఏమవుతాయి. 8 + 8 16, 16 + 3 19, 19 + 3 22, 22 + 3 25 అండి. 25 అంటే 2 క్యారీ. 2 తీసుకొచ్చి సెకండ్ నెంబర్కి కలపాలి. అంటే 2 + 8 10, 10 + 9 19, 19 ఇక్కడ ఏం లేదండి నెంబర్. ఇక్కడ 19 + 2 21, 21 + 8 29. సో 29లో అగైన్ 2 క్యారీ. సో 2 + 2 ఓన్లీ 4, 495.4 అనేది వచ్చింది డివైడెడ్ బై. సో లాస్ట్ నెంబర్ చెప్పండి. ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 6 అనేది ఉంది, 96 ఉంది. ఈ రెండింటిని మనం అప్రాక్సిమేట్ వాల్యూ కాబట్టి ఈ మొత్తం వాల్యూని మనం 4గా రీడ్ చేద్దామండి, అప్పుడు ఈజీ అవుతాయి. సో 4.00 అంటే 4గా తీసుకోండి. సో 0.4 కూడా నెగ్లెక్ట్ చేయండి, ఎందుకంటే అప్రాక్సిమేట్ వాల్యూ కాబట్టి ఈ 0.4 కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాను. సో 420 + 142 అంటే 0 + 2 2, 2 + 4 6, 6 + 9 15, 15 + 8 23, 2 క్యారీ. సో 2 + 2 4, 4 + 4 8, 8 + 4 12, 12 + 9 21, 2 క్యారీ. 2 + 4 6 + 1 7, 713 వచ్చిందండి. 419/713 × 100 అని ఉందండి. సో ఈ పక్కన × 100 ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ నుంచి అంటే అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు కాబట్టి ఈ మొత్తాన్ని మనం 500గా తీసుకోండి. సో 500గా తీసుకోండి. ఈ మొత్తాన్ని మనం 700గా రీడ్ చేసినా సరే, లేదా 713గా రీడ్ చేసినా సరే. సో ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ మీరు గమనిస్తే వచ్చే ఆన్సర్ ఎంత ఉంటుందో చూడండి, 5/7. సో 5/7 అంటే 0.7 49. 0.7 అంటే 70 పైన కింద, 70 కింద ఉండాలి. 70 కంటే కింద ఎందుకు ఉండాలి అంటే ఇక్కడ మనం 13 తీసుకున్నాం చూడండి. 13 అనేది దీన్ని మనం 13ని తీసేస్తాం అంటే మనకు వచ్చే ఆన్సర్ 0.7 కంటే తక్కువ ఉంటుంది. 0.7 కంటే తక్కువ ఉండే ఆన్సర్ మనకి 69, 0.69. సో 69%గా ఆన్సర్ చేస్తామండి. సో అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉన్నప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, టైం అంతా వేస్ట్ అవుతుంది. సో ఏది అవసరమో దాన్ని మాత్రమే పికప్ చేసి క్యాలిక్యులేట్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సార్. The total expenditure of the company over these items during the 2000. సో 2000లో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని అడిగాడు. సో డైరెక్ట్గా ఇప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూ కాదు, మొత్తం వాల్యూ కనుక్కోవాలి. 2000కి సంబంధించిన వాల్యూస్ కనుక్కుందాం. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఇక్కడ 4 ఒకటి ఉందండి, అంటే ఫస్ట్ 4 తీసుకోండి. పాయింట్ తర్వాత 1 డిజిట్స్ ఇక్కడ ఎంత అండి, 8 + 6 అంటే 14, 1 పాయింట్. సో 14 అంటే 1 క్యారీ. సో పాయింట్ తర్వాత 4 4 ఉండాలి. సో పాయింట్ తర్వాత 4 4 ఎక్కడ ఉన్నాయండి, ఓన్లీ ఒకటే ప్లేస్లో ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అండి. మొత్తం క్యాలిక్యులేట్ చేయట్లేదు, నేను మొత్తం క్యాలిక్యులేట్ చేయట్లేదు, కావాల్సిన ఆన్సర్ని మాత్రమే పికప్ చేశాను. సో పాయింట్ తర్వాత 4 4 ఒకటే ప్లేస్లో ఉంది, అది మనకి 544.44. ఇలా చేసిన ఆన్సర్ కరెక్టేనండి. ఇప్పుడు మీరు మొత్తం చేసి చూడండి, అగైన్ 544.44 లాక్సే వస్తుంది. సో అక్కడ తేడా ఏమీ ఉండదండి. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే కొద్దివరకు సింప్లిఫికేషన్ ఈజీ అవుతుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్ ఇది. నెక్స్ట్ అండ్ 5th క్వశ్చన్ ఆఫ్ ది సేమ్ క్వశ్చన్ అండి. సో ఇదే టేబుల్ పైన 5వ క్వశ్చన్ ఇక్కడ మనకి. ద రేషియో బిట్వీన్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఫర్ ది ఆల్ ఇయర్స్ అండ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్. సో ఇప్పుడు మనం రెండింటికి మధ్య రేషియో కనుక్కోవాలి. ఇది కూడా మళ్ళీ అప్రాక్సిమేట్ రేషియోనే. సో ఇక్కడ మనకి ఫస్ట్ రేషియో దేనికి అడుగుతున్నాడు, టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ట్యాక్సెస్. సో ట్యాక్సెస్ అంటే ఇవి కదా, సో వీటిని ఫస్ట్ టోటల్ చేయండి. ఓకే, సో దానికి మళ్ళీ ఇంకోటి ఏంటి, ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే వీటికి టోటల్ చేయండి. వీటి మధ్య రేషియోని తీసుకోండి. సో ఫస్ట్ ఈ టోటల్ చేస్తే మనకి నెంబర్ ఎంత వస్తుందండి, 3 + 8 11 + 4 15, 15 + 16 31, 15 + 16 ఎంత అండి, 31, 3 క్యారీ. సో 3 + 8 11, 11 + 10 ఒకేసారి తీసుకోవచ్చు, 21, 21 + 7 28, 28 + 8 36, 36 + 9 45. సో 451 వచ్చింది. ఇప్పుడు మనకి దీనికి రేషియో కావాలి, అంటే ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్కి కావాలి. 98 ప్లస్ అంటే 8 + 2 10 అండి, 11 14, 14 + 2 16. సో 6 అనేది వచ్చింది, 1 క్యారీ. ఆ 1 ఇక్కడ రాస్తే 10 అవుతుంది. 10 + 11 21, 21 + 10 31, 31 + 13 44, 44 + 14 58. సో 44
ప్లస్ 14 58. సో 586 అనేది వచ్చింది. ఈ రెండింటి మధ్య రేషియో కావాలి, అది అప్రాక్సిమేట్ వాల్యూ కావాలి. అప్రాక్సిమేట్ వాల్యూ కావాలన్నాడు కాబట్టి దీన్ని నేను 0 తీసుకుంటున్నా, దీన్ని కూడా కాసేపు 0గా రాస్తున్నా. ఓకే, ఇప్పుడు 0 0 గెట్ క్యాన్సల్. ఇప్పుడు చూడండి 45 1 జా, సో మనకి 1:, సో 1:, ఇలాగా తీసుకుంటే 45 1 జా, సో 45 1 జా 45, 45 1 జా 45. ఎంత మిగులుతుందండి? 13 మిగులుతుంది. 13 అంటే ఆల్రెడీ ఇక్కడ 6 ఉంది కదా, 13 పక్కన 6 136. 136ని 45 3 జా రాయొచ్చు, 45 3 జా రాయొచ్చు. అంటే 1:1.3. దీన్ని ఏం రాయొచ్చు అంటే మనం 10:13, 10:13. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అండి. ఇక్కడ చేసే క్యాలిక్యులేషన్ మనం ఇక్కడ మాత్రమే చేస్తుంది కాదండి, ఇంతకంటే ముందు మనం చేసిన ప్రాక్టీస్ మొత్తాన్ని, మిగతా టాపిక్స్ ఉన్నాయి కదా, సో ఆ మొత్తం ప్రాక్టీస్ అంతటినీ కూడా తీసుకొచ్చి ఈ మోడల్లో మనం యూజ్ చేసుకోవాలి. సో స్పీడ్ క్యాలిక్యులేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్మార్ట్ థింకింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 5 మార్కులు అడుగుతాడండి, 5 మార్కుల వరకు అడిగే అవకాశం ఉందండి. ఇది అందులో మొదటి రూపం అంటే టేబులర్ ఫామ్. సరే, ఇంకా మీరు 100 టేబుల్స్ చేసినా కూడా యావరేజ్, పర్సంటేజ్, రేషియోస్ అండ్ సమ్ ఇవే మనకు ఎక్కువగా ఉపయోగపడతాయండి. సో ఈ మోడల్స్ మీకు రిఫరెన్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2 టేబుల్స్లో మనం ఒక 10 ప్రశ్నలు చేశాం కదండి. ఈ 10 ప్రశ్నల ద్వారా మనకి ఎటువంటి మోడల్ అడిగినా కూడా టేబులర్ పైన చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్స్ లెక్క మీకు యూజ్ అవుతాయండి. సో మీరు ఇంకా ఒక 5 నుంచి 10 మధ్యలో టేబుల్స్ని ఓన్గా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ హాల్లో డైరెక్ట్గా మీరు తక్కువ టైంలోనే ఒక 5 మార్కుల్ని గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మిగతా కాన్సెప్ట్స్ అంటే పై చార్ట్, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, ఇవి మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఇది వెరీ వెరీ యూస్ఫుల్ వీడియో అండి ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీకు నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి.